అందరికీ నమస్కారం. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఒక మనిషికి ప్రతి ఒక్క దశలోని ఎంతోమంది స్నేహితులు ఉంటూనే ఉంటారు. బాల్య స్నేహితులు, ఎదిగాక కాలేజీలో స్నేహితులు, చాలామంది ఉంటూనే ఉంటారు. ఈ ప్రపంచంలో స్నేహం లేని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు. మనకంటూ మనం సెలెక్ట్ చేసుకునే ఏదైనా ఒక అనుబంధం ఉంది అంటే అది స్నేహితులు మాత్రమే. స్నేహం అనేది ఒక మంచి భావన, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ప్రపంచంలో స్నేహితులు లేని వారు ఎవ్వరూ ఉండరు. అయితే మన అభిప్రాయాలు, మన అభిరుచులు అన్నీ కలిస్తేనే వాళ్ళు మన స్నేహితులుగా ఉంటారు. అసలు ఒక మంచి స్నేహితుడు 100,000 పుస్తకాలతో సమానం అంటారు, ఒక లైబ్రరీతో సమానం అని కూడా అంటారు. జీవితంలో ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకుంటే చాలు, మనకి లైఫ్లో ఏ కష్టం వచ్చినా సరే మనతోనే ఉంటాడు. అలాగే కొన్ని సందర్భాల్లో మనం ఇంట్లో వాళ్ళతో కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ చర్చించుకోలేని ఎన్నో విషయాల్ని మనం బెస్ట్ ఫ్రెండ్స్తో చర్చించుకోగలుగుతున్నాం కూడా. ఈ కారణంతోనే అన్ని బంధాల్లోకెల్లా స్నేహ బంధం చాలా విలువైనది. ముఖ్యంగా విభజనను తగ్గించి జాతి, మతం, సామాజిక భేదాలతో సంబంధం లేకుండా ప్రజల్ని ఏకం చేసే శక్తి స్నేహానికి మాత్రమే ఉంది. నిష్కల్మషమైన స్నేహాన్ని గుర్తిస్తూ స్నేహ బంధాన్ని మరింత దృఢంగా మార్చే లక్ష్యంతో మన దేశంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. 2025 ఈ సంవత్సరంలో ఇది ఆగస్టు 3వ తేదీన వచ్చింది. మనందరికీ జీవితంలో ఏదో ఒక వివిధ దశల్లో ఫ్రెండ్స్ ఉంటారు. వారిలో కొందరు కొంతకాలానికి మనతో పయనిస్తే, మరి కొందరు జీవితాంతం మన కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నత స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహిస్తూ ఎప్పుడు వెన్నంటే ఉంటారు. ఏవైనా కారణాల రీత్యా ఇలాంటి వారు దూరంగా నివసిస్తున్నా మన మనసులు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటాయి. అలాంటి గొప్ప స్నేహితులందరికీ మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.